అలాగే చేసే దేవుడు మనం ఆరాధన చేస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యోబు కూడా ఒక మాట ఏమో తెలిసిన, నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించింది ఏమాత్రం నిష్ఫలము కానేరదనియు ఇప్పుడు తెలుసుకుంటుని. నువ్వు ఏదైతే ఉద్దేశిస్తావో అదే జరిగిస్తావు, అదే చేస్తావు. ఏమాత్రం నీ మాట నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను అంటాడు ప్రియమైన వలన. అర్థమవుతుందా? ఈ మాటలుంటున్న ప్రియమైన వలన మన వ్యక్తిగత జీవితంలో దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా. ఆయన దేవుడు కనుక ఆయన ఏం చేస్తాడంటే చెప్పినది తప్పకుండా నెరవేర్చును గాక. నాతో చెప్పాడా? అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, దేవుడు నాతో ఈ మాట చెప్పాడు, ఈ మాట చెప్పాడని చెప్తానే ఉన్నా అన్నా కదా. అంతకుముందు కూడా చెప్పా, ఏమని, ఆ కరోనా మూమెంట్లో ప్రభు నాతో మాట్లాడాడు. పలానా డేట్లో ఈ మందిరం పనులు ముగించబడి మనం ప్రార్థనలు పెట్టుకుందాం అనుకున్నాం కదా. ఆ రోజుల్లో 9-10 ఆ మాటలో నా చెవుల్లో ధ్వనించేటట్టు ప్రభు చెప్పాడు. దేవుడిది చెప్పాడని మీకు గుర్తుందా? ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. ఆ తర్వాత పరిస్థితులన్నీ తారుమారుగా మారే రోజులు వచ్చాయి. మరలా కరోనా వచ్చేస్తుందేమో, మరలా లాక్డౌన్ అయిపోతుందేమో అని చాలా బాధపడ్డా. అయితే నాకైతే ఆ బాధ అనిపించలా. దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు చెప్పండి అలాగే డేట్లు జరిగిపోయినాయి, మీటింగ్లన్నీ బ్రహ్మాండంగా జరిగిపోయినాయి ప్రియమైన. ఆ తర్వాత మరలా కొన్ని రోజులు ఏమండి పరిస్థితులు తారుమారుగా మారిపోయాయి. ఆయన చెప్తే, చెప్పండి గట్టిగా, ఆయన చెప్తే తప్పకుండా చేస్తాడు. ఆయన చెప్పాడా తప్పకుండా చేయునుగాక. ఆయన చెప్పింది చేసేవాడు. ఎందుకు తెలుసునా? ఆయన ఎవరు? దేవుడు. ఆయన ఎవరు? చెప్పండి గట్టిగా, దేవుడు కనుక ఆయన చెప్పిందే చేయునుగాక. ఇంకొక కారణం మనం బైబిల్లో గమనించగలిగితే చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, చాలు, మోసపోకుడి. కాస్త అందరు చదవచ్చు కదా. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. అందుకని ఆయన నిర్ణయించిందే చేస్తాడు, ఆయన చెప్పిందే చేస్తాడు. ఎందుకు తెలుసిన? దేవుడు ఎప్పుడు, చెప్పండి గట్టిగా, వెక్కిరించబడడు. మీకు ఇంకా అర్థమైందని చెప్తాను చూడండి. దేవుడు ఆ రోజు చెప్పాడు కానీ చేయలే అని అనిపించుకునేవాడు కాదు ఆయన. అర్థమవుతుందే? చెప్పాడు కానీ చేయలేదండి, ఆయన చేయలేదండి అని అనిపించుకునేవాడు కానే కాదు. ఆయన మహిమని ఆయనకి ఎవరికి ఆయన ఇచ్చేవాడు. ఆయన మహిమని ఆయన ఎవరికి ఇచ్చేవాడు కానే కాదు ప్రియమైన వాడు. నేను చెప్పానా నేనే చేస్తా. ఎవరైనా వెక్కిరించబడే ఆ స్థితిలో మన దేవుడు పొరపాట్లు కూడా ఉండడు ప్రియమైన వాళ్ళరా. అందుకని ఆ మాట రాయబడింది, దేవుడు మోసపోమాకండి, దేవుడు వెక్కిరించబడడు. నీ జీవితంలో ఎన్నిసార్లు నువ్వు వెక్కిరించబడ్డావు? అర్థమవుతుందా? కారణం ఏంటే? ఆడ చెప్పడమే కానీ చేసేవాడు కాదండి. చేతులు చెయ్యి పెడతాడే కానీ చేసేవాడు కాదండి. ఆయన్ని నమ్ముకొని ఇప్పటికీ ఎన్నోసార్లు నేను మోసపోయా. ఆయన్ని నమ్ముకొని లేదా ఆ అమ్మాయిని నమ్ముకొని ఆ కుటుంబాన్ని నమ్ముకొని ఇప్పటికే దివాలా తీసా. ఎందుకని? ఆ కుటుంబం చూడండి వెక్కిరించబడతా, ఆ వ్యక్తి వెక్కిరించబడతాడు. అయితే దేవుడు పొరపాటును కూడా వెక్కిరించబడడు. హల్లెలూయా. బైబిల్లో దేవుని మాట విని వెక్కిరించిన వాళ్ళు ఉన్నారు, దేవుని మాట విని నవ్విన వాళ్ళు ఉన్నారు. బైబిల్ మీ అందరికీ బాగా పరిచయం. ఆదాము ఏం చేశాడు చూడండి, ఆ మాట చూస్తారా? ఒక మాట గమనించండి. 17 ఆదికాండం 17. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సుల్లో, ఏది దేవుడు పిలిస్తేనే వచ్చాడు, దేవుడు నిన్ను నమ్మానన్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నానన్నాడు, నీ సంతతిని ఇదిగో ఇసుక రేణువులు ఆకాశ నక్షత్రములే చేస్తానని చెప్పాడు. దేవుడిని నమ్మాడు, బయలుదేరి వచ్చాడు.
వచ్చిన తర్వాత అయ్యా నేను ముసలోని అయిపోయానులయ్యా, నా భార్య కూడా ముసలిది అయిపోయిందిలయ్యా, ఇంకా కష్టంలయ్యా. అయ్యా ఆడున్నాడే ఇస్మాయిల్ గారు ఉన్నాడే, వాణ్ణి కాస్త జ్ఞాపకం చేసుకోయ్యా అంట నవ్వాడంట. అర్థమవుతుందా? ఆ తర్వాత ఏమండి 18వ అధ్యాయం 12వ చూడండి, 18-12 చూడండి. శారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? మీదటికి ఈ కాలమందు నిర్ణయ కాలము నీ యొద్దకు తిరిగి వస్తాను, అప్పుడు శారాకు కుమారుడు. బాగా గమనించండి, దేవుడు అబ్రహాముతో చెప్తే అబ్రహాము ఏమండి కాస్త నవ్వాడు, ఆ తర్వాత మౌనమైపోయాడు. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళ శారా కూడా విన్నది కాబట్టి శారా అనుకున్న మాట ఏం తెలిసిన, నేను బలము ఉడిగిన దానైన తరువాత నాకు ఇప్పుడు సుఖం కలుగుతుందా, నా యజమానుడు వృద్ధుడైపోయాడు కదా, ఇప్పుడు నేను పిల్లవాడిని కంటానా అని ఏమైందంట తనలో నవ్వుకున్నదంట. అప్పుడు వెంటనే అబ్రామ్ అయ్యా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎందుకు నీ భార్య లోపల నవ్వుకుంటుంది అంటే, నేను నవ్వించే మాటలు ఎప్పుడో చెప్పాను మీకు? నిన్ను పిలిచినప్పటి నుండి, నీతో మాట్లాడుతున్నప్పటి నుంచి ఏ రోజైనా నిన్ను నవ్వించే మాటలు చెప్పానా? అయ్యా చెప్పలేదా? మరి ఎందుకు భార్య నవ్వుతుంది అక్కడ ఇంట్లో అని దేవుడు కాస్త సీరియస్ అయిపోయి ఏమండి ఆమె ఆ వచనంలో చూడండి, 15వ వచనం చూడండి. శారా భయపడి అయ్యా నేను నవ్వలేదయ్యా. నవ్విందా లేదా? అడిగితే ఏం చెప్పింది? అబద్ధాలు కోరు. ఎవరి ముందు మరలా? మనిషి ముందు నాటకాలు వేస్తే పర్లా, ఎవరి ముందు? దేవుడు ఏమన్నాడు మళ్ళా? అవును నువ్వు నవ్వావు అంటే నా మాట అంత తృణీకరించబడేదా? నేను చెప్పిన మాట నవ్వులు పాలయ్యేదా? నేను నవ్వులు పాలు చేసేవాడినా? నేను నవ్వులు పాలు అయ్యేవాడినా? ఏమనుకుంటున్నావు? మీదటికి ఇదే సమయానికి వస్తా, నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత మీరు 21వ అధ్యాయంలో చూసుకుంటే ప్రియమైన వాళ్ళరా, తాను చెప్పినట్లుగానే దేవుడు ఆయన దగ్గరికి వచ్చేసరికి కౌగిట్లో యేసయ్యకి మహిమ కలుగును గాక. జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా, ఏ రోజైనా కొట్టేది గట్టి కొట్టండి, ఎవరు వద్దన్న. యేసయ్యకి మహిమ కలుగును గాక. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నేను వెక్కిరించబడవచ్చు, మీరు వెక్కిరించబడవచ్చు. అర్థమవుతుందా? నేను చెప్పిన మాట ఒకవేళ చేయకపోతే నన్ను వెక్కిరించవచ్చు, మీరు చెప్పిన మాట చేయకపోతే వెక్కిరించబడవచ్చు. అయితే దేవుడు ఎప్పుడు వెక్కిరించబడడు. ఆయన చెప్పింది తప్పకుండా చేసే దేవుడు. ప్రియమైన వాళ్ళరా, మొదట మీకు చెప్పి ఆయన దేవుడు కనుక ఆయన మాట, ఆయన దేవుడు కనుక ఆయన మరలా వెక్కిరించబడేవాడు కానే కాదు. ఏ రోజు ఆయన వెక్కిరించబడేవాడు కానే కాదు. ప్రియమైన వాళ్ళరా, నవ్వుల పాలయ్యే మాటలు అయినా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రాజకీయ నాయకులు చూడండి, ఈ పార్టీలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, మళ్ళీ ఆ పార్టీ మారినప్పుడు నోరు తెరవండి, ఆ పార్టీ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ పార్టీలో ఉన్నప్పుడు ఈ మాటలు, ఆ పార్టీలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు ఒక మాటలు, అధికారం లేనప్పుడు ఇప్పుడు ఏమైపోతున్నారు? నవ్వులు పాలైపోతున్నారు జీవితం. అర్థమవుతుందా? అలాంటి వాడు కాదు యేసు, అలాంటి వాడు కాదు. మనం నమ్మిన నజరేయుడైన యేసు. ఆయన చెప్పాడా, ఆయన దేవుడు కనుక చేస్తాడు. హల్లెలూయా. ఆయన చెప్పాడా, ఆయన నవ్వులు పాలయ్యేవాడు. నిన్ను నవ్వించే మాటలు, కవ్వించే మాటలు ఎప్పుడు ఆయన చెప్పడు. ప్రియమైన వాళ్ళరా, నవ్వులు పాలయ్యే మాటలు ఆయన ఇప్పటికి 25 సంవత్సరాలు ఎందులో చెప్పి
అబ్రాం అదేగా నవ్వింది. నా 75 సంవత్సరాలు పిలిచావులే, ఇస్తాను అంటాను, చూసాంలే అయ్యా అని నవ్వాడు. ప్రియమైన వాళ్ళ అబ్రహాం కూడా అలాగే నవ్వింది. ఎందుకు నవ్వావు? నేను నవ్వలేదయ్యా, నవ్వావు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన వాళ్ళ నవ్వే మాటలు ఎప్పుడు దేవుడు నవ్వులో పాలయ్యే మాటలు కూడా దేవుడు చెప్పడు. కనుక దేవుడు ఆయన వెక్కిరించబడని వాడు గనుక ఆయన ఏదైతే సెలవిచ్చాడో, ఏదైతే నిర్ణయించాడో అదే నెరవేర్చునుగాక. ఇంకొక సందర్భం కూడా మీకు గుర్తు చేస్తాను చూడండి. మత్తయి సువార్తమానం 9:23 చూడండి. మత్తయి సువార్తమానం 9:23. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని. బాగా గమనించండి. ఆ అధికారి కుమార్తె జాగ్రత్తగా పెంచుకుంటే ఆమెకి ఏం రోగం వచ్చిందో మనకు తెలియదు, కానీ మొత్తం మీద బాగలేదు. ప్రభు దగ్గరికి పోయాడు. వచ్చేలోపే ఈమె కూడా చనిపోయింది. వాళ్ళందరూ గొల్లు చేస్తున్నారు, అయ్యో చనిపోయిందని వాయిస్తూ ఉన్నారు. ఈలోపు యేసు ప్రభు వచ్చాడు. నాకు స్థలం ఇవ్వండి. ఎందుకయ్యా ఇంకా నీకు స్థలం? రమ్మన్నప్పుడు వచ్చావా? ఏ టైంలో పిలిచాం? ఏ టైంలో? నోరు తెరవండి. వచ్చావు. ఎప్పుడు మా ఓడి నీ దగ్గరికి వచ్చాడు? ఎప్పుడో నువ్వు వచ్చావు. ఈలోపు జరగవలసిన అనర్థం అంతా జరిగిపోయింది, కావలసినంతా అయిపోయింది, జరిగిపోవాల్సినంతా జరిగిపోయింది. ఇంకెందుకు ఇప్పుడు స్థలం అంటావు? ఆ చిన్నది నిద్రిస్తుందే కానీ చనిపోలేదురా అని అంటే ఆయన ఏం చేశారంట? నవ్వారంట, అపోసించారంట. ప్రియమైన వాళ్ళు చూడండి, అక్కడ చూడండి ఎంత బాగుందో. అపోసించారంట, ఆయన మాటను ఏం చేశారంట? అపోసించారంట, నవ్వారంట. అపోసిస్తే ఆయన మాట నవ్వుల పాలైపోయిందా? చెప్పలేమండి. తర్వాత చూడండి. జనసమూహాన్ని పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే, యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఆయన ఏ మాట అయితే చెప్పారో, నిద్రిస్తా ఉందిరా, చనిపోలేదురా అని అన్నాడు. ఆ మాట నెరవేర్చడానికి అలా పట్టుకొని లేపాడు. ప్రియమైన వాళ్ళారా, అర్థమవుతుందా? కనుక దేవుడు ఎప్పుడు వెక్కిరించబడడు, మనిషి వెక్కిరించబడతాడు. దేవుడు ఎప్పుడు, అది గుర్తుపెట్టుకుందురుగాక. ఈరోజు కాదు, నువ్వు బ్రతికినంత కాలం మాట గుర్తుపెట్టుకో. దేవుడు ఏ రోజు కూడా, చెప్పండి, వెక్కిరించబడడు. ఆయన మాట సత్యం. కారణం ఆయన దేవుడు గనుక. ఆయన వెక్కిరించబడడు గనుక ఆయన ఏం చేస్తారంటే, తాను చెప్పినది తానే నెరవేర్చే రాజుగా ఆయన మనకు ఉన్నాడు. కనుక ఏమాత్రం అధైర్యపడకుండా ముందుకు నడిపించబడుదురుగాక. అది ఏ విషయమైనా సరే, ఏమండి, ఆయనది చెప్పాడా చేస్తాడంతే. ఆయన దేవుడు వెక్కిరించబడడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఇంకొక మాట చెప్తాను, చూస్తారా? జకర్యా పుస్తకం 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. అందరూ చదవండి బిగ్గరగా. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము కుమార్తెలారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడు నై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. బాగా గమనించిన వాక్యం. సియోను నివాసులారా ఏం చేయాలి? యెరూషలేము నివాసులారా ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. బహుగా సంతోషించండి, బహుగా ఉల్లసించండి. నీ రాజు నీ వద్దకు వస్తా ఉన్నాడు. బహుగా సంతోషించడం, బహుగా ఉల్లసించడం అంటే అర్థం ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, ఆ యేసయ్యని స్తుతించుదుముగాక, ఆ యేసయ్యని ఘనపరచుదుముగాక, ఆయన్ని మహిమపరచుదుముగాక.
ఆయన్ని కొనియాడుదుముగాక. నీవు ఎంతగా అయితే ఆయన స్తుతిస్తూ ఉంటావో, ఎంతగా అయితే కొనియాడుతుంటావో, ఎంతగా అయితే సంతోషిస్తుంటావో, ఎంతగా అయితే ఆనందించగలుగుతావో, బహుగా సంతోషించగలుగుతావో, ఉల్లసించగలుగుతూ ఉంటావో, ఎంతగా అయితే ఆయన్ని కొనియాడుతూ ఉంటావో, ఏమంటే ఆ స్తుతుల మీద ఆసీనుడై ఆ స్తుతిని ఏం చేస్తా తెలిసిన అంగీకరించే రాజుగా ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మనం చెల్లించే స్తుతులని అంగీకరించే రాజుగా ఉన్నాడు. అందుకని అంటాడు, బహుగా సంతోషించండి, బహుగా ఉల్లసించండి, బహుగా సంతోషించండి, ఆనందించండి, ఉల్లసించండి. నీ రాజు నీ వద్దకు వస్తున్నాడు అంటే నీ స్తుతిని ఆయన అంగీకరించే రాజుగా ఉన్నాడు. హల్లెలూయా. నీవు మహిమ చెల్లిస్తే ఆ మహిమని ఆయన అంగీకరించే రాజుగా ఉన్నాడు. నీవు ఆయన్ని పొగిడితే ఏమంటే ఆయన దాన్ని అంగీకరించే రాజుగా అక్కడ ఉండడం మనం గమనించగలం. ప్రియమైన వారలారా, మన యొద్దకు వచ్చిన రాజు మన స్తుతుల యందు సంతోషించే రాజుగా మనము చూచుదుముగాక. హల్లెలూయా. మనం చూడండి, మన వ్యక్తిగత జీవితంలో మీకు అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కదా, ఏమని, నువ్వు 100 రూపాయలు కానికై, లేదా 200 రూపాయలు, 2 లక్షలు, 2 కోట్లు తీసుకొచ్చి అక్కడ మందిరంలో నీ బ్రతుకుని మార్చుకోకుండా, నీ జీవితాన్ని మార్చుకోకుండా ఉంటే అది పొరపాటు కూడా ఆయన అంగీకరించడం. ఆయనకి నీ డబ్బు కాదు అవసరం. అప్పుడప్పుడు చెప్తున్నాను కదా, నేను ఉన్నాను అనుకోండి, నేను చేస్తున్న సేవ కదా ఆయనకి ముఖ్యం. ఎవరు ముఖ్యం? గట్టి చెప్పండి. నేను ముఖ్యం, దేవునికి నేను ముఖ్యం. నేను చేస్తున్న సేవ కాదు, దేవునికి మీరు ఇచ్చే కానుకలు కాదు ముఖ్యం, లేకపోతే మీరు చేసే పరిచర్య కాదు. ముందు ఎవరు ముఖ్యం? మీరు ముఖ్యం. నీ వ్యక్తిత్వం ఆయనకు ముఖ్యం. అర్థమవుతుందా? నా వ్యక్తిత్వం ఆయనకి ముఖ్యం. నువ్వు ఏదైనా చేయి, అవి ఏం పట్టించుకో. ఇప్పుడు కయ్యూను ఉన్నాడు, కయ్యూను వచ్చాడు, హేబేలు వచ్చాడు. కయ్యూను అర్పణ అర్పించాడా లేదా? అంగీకరించాడా? కారణం ఎందుకు? కారణం ఏమిటి? ఆడి బ్రతుకు బాగలేదు, ఆడి మనసు బాగలేదు, ఆడి ఉద్దేశం బాగలేదు, అందుకని అది అంగీకరించాలి దేవుడు. ప్రియమైన వాళ్ళు కనుక నీ వ్యక్తిగత జీవితంలో ముందు నీ వ్యక్తిగత జీవితాన్ని సరి చేసుకుని నువ్వేం చేయాలంటే ఆయన్ని పొగడుదువుగాక, ఆయన్ని స్తుతించుదువుగాక, ఆయన ఎందు ఆనందించుదువుగాక, ఆయన్ని గణపరచుదువుగాక. హల్లెలూయా. ఎప్పుడు గణపరుస్తారు? ఎప్పుడు ఆనందింపజేస్తారు? ఎప్పుడు ఆనందిస్తారు? ఎప్పుడు సంతోషిస్తారు? ఎప్పుడు ఉల్లాసం ఉండదు వచ్చినా జీవితం మారినప్పుడు. ప్రియమైన వాళ్ళ హల్లెలూయా. మీరు చూడండి, యెరూషలేముకి వచ్చాడు, ఆరాధించాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. అసలు సంతోషంతో పోతుండే. నేను బైబిల్లో ఉందా? లేదే. తీస్తారు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం తీయండి. తీసారా? 8వ అధ్యాయంలో 28 నుంచి చూడండి, 27 నుంచి చూడండి, 27. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త యెషయా గ్రంథం చదువుచుండెను. బాగా గమనించండి. వచ్చాడు, ఆరాధించాడు. చెప్పండి గట్టిగా. వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయేవాడు ప్రియమైన వారు పడుకొని నిద్రపోకుండా తన దగ్గర బైబుల్ ఉంది కదా అని తీసి చదువుతూ ఉంటే ఈలోపు ఫిలిప్పును దేవుడు ప్రేరేపిస్తే ఫిలిప్పి వెళ్ళి అక్కడ ఏమంటే ప్రత్యక్షమై నువ్వు చదువుతున్నది గ్రహించున్నావా అన్నాడు. ఎవరైనా చెప్పకపోతే నేను ఎలా గ్రహించగలను అన్నాడు. ఆ లేఖనం అనుసరించి యేసయ్యను గురించి చెప్తే వీని వెంటనే ఇదిగో ఇక్కడ నీళ్లున్నాయి. బాప్తిసం ఇచ్చుడికి ఆటంకం ఏమైనా ఉందా? ఇద్దరు నీళ్ళలోకి దిగారు, బాప్తిసం అతడు పొందాడు, ఇతడు ఇచ్చాడు, ఆ తర్వాత వేరైపోయారు. ఆ తర్వాత మనం అక్కడ గమనిస్తే సంతోషముతో వెళ్ళను అని రాయబడి ఉంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు తన వ్యక్తిగత జీవితం ఎప్పుడైతే మార్చుకున్నాడో, తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడైతే దేవునికి అర్పించగలిగాడో అప్పుడు అతని జీవితంలో సంతోషం అనేది వచ్చింది, బహు ఆనందం అనేది వచ్చింది. ప్రియమైన వారరా, ఆ సంతోషం లోకం ఇవ్వలేనిది, ఆ ఆనందం లోకము ఇవ్వలేనిది. ప్రియమైన వారరా, దేవుడిచ్చే ఆనందం, దేవుడిచ్చే సంతోషం నీవు పొందుకుని నీ వ్యక్తిగత జీవితంలో అలా వెళుతూ ఉంటే నీ నోట దేవుని కూర్చిన పాట ఉండునుగాక, దేవుని గుర్చిన స్తుతి నీ నోట ఉండునుగాక, దేవుని గుర్చిన గానం నీ నోట ఉండునుగాక. దేవుని ఆనందించే అనుభవం, దేవుని సంతోషించే అనుభవం నీలో ఉండగలిగినప్పుడు ఆయన ఏం చేస్తున్నా దాన్ని కూడా అంగీకరిస్తాడు. హల్లెలూయా.
నీ జీవితాన్ని నీవు చెల్లించే ఆ స్తుతులు ఏం చేస్తాడు దేవుడు? అంగీకరిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, యేసయ్యకి మహిమ కలుగును గాక. 13వ అధ్యాయం తీస్తారా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చూస్తారు ఒకసారి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలములను, ఎలా అంటే ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలం అంటే ఆయన స్తుతించే స్థుతి. హల్లెలూయా. ఎంతగైతే నువ్వు స్తుతిస్తూ ఉంటావో, ఎంతగైతే కొనియాడుతూ ఉంటావో, ఎంతగైతే ఆయన మహిమపరుస్తూ ఉంటావో, వాటన్నిటిని నా యేసు అంగీకరించునుగాక. హల్లెలూయా. అంగీకరించే రాజుగా ఉండునుగాక. మీరు మత్తయి సువార్తమానం 21:9 చూస్తారా? మత్తయి సువార్తమానం 21:9 చూడండి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని. ఈ ప్రవచనం 400 సంవత్సరాల క్రితం చెప్పబడింది. ప్రియమైన వాళ్ళారా, ప్రభువు పేరట వస్తాడు, ఆయన స్తుతిస్తారు అనేది. హల్లెలూయా. కనుక ఆ మాటలు చూడండి. ఆయన వస్తూ ఉంటే అక్కడ రాయబడిన మాట చూడండి. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు ఏం చేస్తా ఉన్నారంటే యేసయ్యని స్తుతిస్తా ఉన్నారు. బహుశబ్దముతో స్తుతిస్తానే ఉన్నారు. ప్రియమైన వాళ్ళు, యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక ఈ సందర్భంగా మనము తెలుసుకోవాల్సిన అనుభవం ఏంటంటే, మన రాజు ఎవరై అంటే మొదట నిర్ణయించింది నెరవేర్చే రాజే కాకుండా, రెండవది ఏమంటే మనం సంతోషిస్తూ ఉంటే, ఆనందిస్తూ ఉంటే, ఏమంటే నువ్వు స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతులని అంగీకరించే రాజుగా ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. నువ్వు స్తుతిస్తూ ఉన్నావులే అని ఆయన మౌనంగా ఉండడు. మీకు ఎన్నోసార్లు చెప్పా, మరలా చెప్తా ఉన్నా. ప్రార్థన ఆలకిస్తే, ప్రార్థన నువ్వు చేస్తూ ఉంటే ఆకాశమందుండి ఆలకిస్తాడు. ప్రార్థన నువ్వు ఏ రోజైనా చేయి, ఎప్పుడైనా చేయి. ఎక్కడుంటాడంటే ఆయన ఆకాశం మందుండి ఆలకిస్తాడు. అదే సమయంలో నువ్వు స్తుతిస్తూ ఉండు. ప్రభువుని స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, నాకు ఆరోగ్యం ఇచ్చేందుకు స్తోత్రం, ఇంతవరకు కాచి కాపాడేందుకు స్తోత్రం, నా జీవితంలో మీరు చేసిన మేలుకు స్తోత్రం అని నువ్వు స్తుతిస్తా ఉన్నావు అనుకో, ఆ స్తుతుల మీదే ఆసీనుడై ఉంటాడంట. నిన్ను దేవుని దగ్గరగా చేర్చేదేది? గట్టిగా చెప్పండి. ఇప్పుడు ప్రార్థన కాదు, ప్రార్థన చేస్తే ఆకాశమందుండి ఆలకిస్తాడు. నువ్వు స్తుతిస్తూ ఉంటే స్తుతుల మీదే ఆసీనుడై ఉంటాడు. నీకు దగ్గరగా చేర్చేదేది స్తుతి. అందుకనే ఆయన స్తుతిని అంగీకరించే రాజుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే మీకు ఎక్కువసార్లు చెప్తానే ఉంటా, ప్రభువుని స్తుతించడం నేర్చుకోండి. ముందు ప్రార్థనలో కూర్చున్నారా, ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40 నిమిషాలు ప్రభువుని స్తుతిస్తానే ఉండండి. లాస్ట్లో ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు నీ విన్నపాన్ని ఆయనకి విన్నవించు, చాలు. ఆయన దాన్ని అంగీకరించునుగాక. హల్లెలూయా. లేయడం ఆలస్యం నాకు తినేదానికి లేదు, కట్టుకునేదానికి లేదు, ఉండేదానికి లేదు. నా పిల్లకి అది చేసావా, నా పిల్లకి ఇది చేసావా, నా పిల్లకి సంబంధం కోసం ఎన్నిసార్లు మాట్లాడుతూ ఉన్నాను, ఎప్పటి నుంచి ఉపవాసం ఉన్నాను, మళ్ళీ అక్కోళ్ళు వచ్చారు, అన్నోళ్ళు వచ్చారు, వాళ్ళకి చెప్పాను, వీళ్ళకి చెప్పాను, అందరికి ప్రార్థన చేస్తాను, ఇంతవరకు జరగలేదు. ఎప్పుడు చేస్తావు? నోరు మూసుకో అంటాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసేదానికి ఒక ఆర్డర్ చెప్పాడు కదా దేవుడు, చెప్పలేదా? బైబిల్ ఏమనుంది? పరలోకమందున్న తండ్రి, చెప్పండి, నీ నామము, తర్వాత అర్థమవుతుందా? ఆ ఆర్డర్ చూడండి. గాక 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 అంటే ఆయన స్తుతించడం, ఆయన పొగడడం, ఆయన మహిమపరచడం. హల్లెలూయా. హల్లెలూయా. లాస్ట్లో మా రుణముస్తులను మేము క్షమించినట్టు మమ్మల్ని మీరు, అప్పుడు చేయాలి నువ్వు ప్రార్థన. మొట్టమొదట్లో జలగలాగా ఒకేసారి తగులుకుంటా. ఎమ్మో చెప్పండి, ఎమ్మో
ఏమో అది ఎప్పుడు ఇస్తావు, ఇది ఎప్పుడు ఇస్తావు, ఇది ఎప్పుడు ఇస్తావు, అది ఎప్పుడు ఇస్తావు. ఇచ్చిన దానికి ఎప్పుడన్నా థ్యాంక్స్ చెప్పావా బతుకులో? చేసిన దానికి ఎప్పుడన్నా థ్యాంక్స్ చెప్పడం తెలుసా నీకు? దేవుని స్తుతించడం తెలుసా? ప్రభా నాకు ఇచ్చావు, ప్రభా నీకు స్తోత్రం. ఇదిగో నాకు ఆరోగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రం. నాకు పిల్లల్ని ఇచ్చావు, నీకు స్తోత్రం. ఆ రోజున అది కావాలనుకున్నావు, అది చేసావు, ఇది చేసావు. ఎవడు ఎన్ని చేయలేదు జీవితంలో? అది చేసిన దానికి నువ్వు ముందు స్తుతించడం నేర్చుకో. ఆ స్తుతిని ఆయన అంగీకరించే దేవుడు ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా. అందుకని చూడండి, వచ్చేటప్పుడు 400 సంవత్సరాల క్రితం చెప్పబడిన ఆ మాటలు ఇప్పుడు అంటున్నారు వాళ్ళు. చూడండి అక్కడ, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును కాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని మీరింకా అక్కడే చూస్తే 15 వచనం చూస్తారా? చూడండి, జాగ్రత్తగా చదవండి. ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం సిద్ధింపచేసి తిని అను మాట. ఒరేయ్, ఎవర్రా మీరు? చెప్పండి, ప్రధాన యాజకుడు అంటే ఎవరు చెప్పండి? ఆయన చేతిలో ఏముంటుంది? నోరు తెరవండి. బైబిల్ ఉంటుందా? రోజు ఏం చేయాలి? బైబిల్ ఎక్కడ చూస్తున్నారు? చదవాలి కదా. చదివినప్పుడు తెలియదు అంట నీకు అంటాడు ప్రభు. ఆ మాట చూడండి ఎంత స్పష్టంగా అన్నాడు. వాళ్ళేమో, ఏమయ్యా నువ్వు చేసే వింతలు, నువ్వు చేసే అద్భుత కార్యాలు వీళ్ళందరూ చూశారు, ఇంతగా కేకలు వేస్తూ ఉన్నారు, కాస్త ఆపని చెప్పు అని అంటే, ఆయన అంటాడు, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేస్తాను కాదు, చేసితివి అను మాట. మరి మీరు శాస్త్రులు కదా, మీరు పరిచయులు కదా, చదవలేదా మీరు? హల్లెలూయా. బాగా గమనించండి, ఆ సత్యాన్ని మనం గుర్తిరగలిగితే ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని కోరుకున్న కోరికలో ఉన్న ఉద్దేశం, మనల్ని ఏర్పరచుకుంటూ ఉన్న ప్రబలమైన కారణం, ఉద్దేశం ఏం తెలిసిన? ఆయన స్తుతించేదానికి. హల్లెలూయా. నిన్ను ఈ లోకానికి పరదేశిగా యాత్రికునిగా పంపింది ఎందుకు తెలుసునా? ఏమండి, లోకాన్ని తగలబెట్టమని కాదు, కుటుంబాన్ని తగలబెట్టమని కాదు, కుటుంబాన్ని నాశనం చేయమని కాదు, వ్యక్తుల్ని తగలబెట్టమని కాదు, నాశనం చేయమని కాదు, అదే అక్కడ మాటలు ఇక్కడ మాటలు చెప్పి నాశనం చేయమని కాదు. దేనికి నిన్ను ఈ లోకానికి పంపింది? ఆయన నిర్ణయించిన నిర్ణయం ప్రకారం. ఏమండి, నీ వ్యక్తిగత జీవితం ఎక్కడ పుట్టాలో, ఎక్కడ పెరగాలో, ఎక్కడ ఏ స్థితిలో ఉండాలో అని నిర్ణయించి అదే జరిగించింది. దేనికి తెలుసునా? ఆయన్ని స్తుతిస్తావు అని. ఆయన నన్ను ఉంచిన స్థానంలో, నన్ను ఉంచిన స్థితిలో నేను ఆయన్ని స్తుతిస్తాను అని. మిమ్మల్ని ఉంచిన స్థానంలో, మిమ్మల్ని ఉంచిన స్థితిలో దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించేదానికే. ఆ మాట చదువుతారా? చూడండి ప్రియమైన వాళ్ళు, ఒక మాట చూపిస్తాను. యెషయా పుస్తకం తీయండి, 43:21 గమనించండి. యెషయా పుస్తకం 43:21 అందరూ చదవండి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు? నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. హల్లెలూయా. మన జీవితాంతం బ్రతికంతా ఏమండి, ఆయన్నే స్తుతించుదుముగాక, ఆయన్నే కొనియాడుదుముగాక. అది నువ్వు ఎరగాలి, అది తెలుసుకోవాలి. దేవుడిని ఎందుకు సృష్టించాడు, ఎందుకు నిర్మించాడు, ఎందుకు కలుగు చేశాడు? ఆయన స్తుతించేదానికి కదా. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రమును చేస్తానుగా, చేసితివి అయిపోయింది. అలాని